ఈ శ్రావణ మాసంలో వచ్చే పండగలకి పూర్ణం బూరలు లేకుండా పండగే కంప్లీట్ అవ్వదు కదా. అందులో అంత నెయ్యి వేసుకొని తినండి, స్వర్గం కనిపిస్తుంది తెలుసా, అంత టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తా, ఫాలో అయిపోండి. ఫస్ట్ ఒక కప్పులో ఒక గ్లాస్ బియ్యం, ఒక గ్లాస్ మినపప్పు నానబెట్టుకోండి 4 గంటల పాటు. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని అందులో కొంచెం బెల్లం అండ్ చిటికెడు ఉప్పు వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోండి. ఒక అరగంట పాటు శనగపప్పు కూడా మంచిగా నానబెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేలా చేసుకొని ఇట్లా మంచిగా మ్యాష్ చేసేసుకోండి. దాని తర్వాత అందులో ఒక గ్లాస్ బెల్లం అండ్ చిటికెడు ఇలాచీ పొడి అండ్ నెయ్యి వేసుకొని మంచిగా కలిపేసుకొని కన్సిస్టెన్సీ ఈ రకంగా ఉండేలా చూసుకొని చల్లారిన తర్వాత ఉండలు చేసి పక్కన పెట్టుకోండి. దాని తర్వాత నేనైతే ఇక్కడ స్పూన్తో వేస్తున్నాను అనమాట. ఇది పిండిలో వేసి మంచిగా ఇలా డిప్ చేసుకొని మీడియంగా ఫ్లేమ్ పెట్టేసుకొని ఇట్లా ఆయిల్లో బూరెలు వేసుకుంటే మన పూర్ణం బూరెలు అయితే రెడీ. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా బాగా వస్తాయి, ఇలా ట్రై చేయండి.